మా అక్షయ చిన్నప్పటి నుంచి ఒక మాట అనేది, అది బాగా గుర్తొచ్చింది ఈరోజు ఈ పొద్దున్నుంచి సాయంత్రం దాకా అమ్మ చీర బాగుందమ్మా, అమ్మ చీర బాగుందమ్మా, అమ్మ నీ చీర బాగుందమ్మా, కలర్ నీకు ఎంత బాగుందో, నువ్వెంత బాగున్నావో అంటనే ఉంది కాలేజీలో నన్ను చూసినప్పుడల్లా. ఇప్పుడు ఇంటికి వచ్చాము 5:30కి కూరగాయలు కొనుక్కొని, కూరగాయలది ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ కూరగాయల సంచి మోసుకొని ఇంటికి వచ్చాము. ఇప్పుడు కూడా అంటుంది మా అక్షయ. చిన్నప్పుడు ఏమనేదంటే, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉండేది, ఒక్కోసారి నేను క్యారేజ్ తీసుకొని వెళ్ళేదాన్ని, నేను లీవ్ పెట్టుకొని ఆఫీస్కి, కేవలం అక్షయకి క్యారేజ్ తీసుకెళ్ళటానికి లీవ్ పెట్టుకునేదాన్ని. అమ్మ నువ్వు రావట్లేదు నా కోసం అనేది. అప్పుడు లీవ్ పెట్టుకొని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళేదాన్ని స్కూల్కి. అప్పుడు ఏం చీర కట్టుకుంటావమ్మా, పట్టు చీర కట్టుకో అనేది. ఎప్పుడు పట్టు చీర కట్టుకో, పట్టు చీర కట్టుకో అనేది. దానికి మా అమ్మ బాగుండాలి, మా అమ్మ మంచి చీర కట్టుకొని రావాలి, మా ఫ్రెండ్స్ అందరికీ చూపించుకోవాలి, అలా ఉండేది నా అక్షయకి. ఆ అక్షయ ఇంకా మారలేదు, ఇంకా అలాగే ఉంది ఇప్పుడు కూడా. అమ్మ ఏం చీర కట్టుకుంటా, నీ చీర బాగుంది, ఎప్పుడు పట్టు చీర కట్టుకోమంటది. పట్టు చీర రోజు కట్టకూడదమ్మా, అకేషన్ ఉన్నప్పుడే కట్టుకోవాలి, డైలీ వేర్కి కాటను లేకపోతే సిల్కో ఏదో ఒకటి కట్టుకోవాలి అంటే కాదు, నా పట్టు చీరే కట్టుకోవాలి. ప్రతి అమ్మాయికి అలాగే ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ బాగుండాలని. అమ్మ బాగోపోయినా మా అమ్మ ఎంత బాగుందో అంటది. నేను బాగోనమ్మా అన్న కూడా మా అమ్మ ఎంత బాగుందో అసలు, నువ్వు బాగా కట్టుకుంటావమ్మా నీ చీర అంటది. ఆ అక్షయ, చిన్నప్పుడు అక్షయ ఈ రోజుకి కూడా నాకు అలా కళ్ళల్లో కనిపిస్తుంది. ఏ అక్షయ్, ఈ రోజుకి కూడా అమ్మని చీర బాగుందమ్మా అంటది. అది బాగోపోయినా సరే, ప్రతి ఆడపిల్లకి అలా ఉంటుంది కావాలి, వాళ్ళమ్మ బాగుంటుందని. కన్న ప్రేమ, తల్లి ప్రేమ. నా మొదటి స్నేహితురాలు అక్షయ, సరేనా? నా మొదటి స్నేహితురాలు అక్షయ. థ్యాంక్ యూ.